పత్రికా విలేకరులందరికీ, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి, శాటిలైట్ ఛానల్స్ వాళ్ళందరికీ కూడా నిన్న జరిగినటువంటి షర్మిల గారి కార్యక్రమాన్ని, అలాగే గుళ్ళకమ్మ ప్రాజెక్టు దగ్గర జరిగినటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రసారం చేసి ఆ కార్యక్రమాన్ని విజయవంతం అవడానికి కృషి చేసిన మీ అందరికీ కూడా ముందుగా చేతులు జోడించి నమస్కారం చేస్తా ఉన్నాం. అలాగే షర్మిల గారు బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి, అంటే నిన్న ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగినటువంటి కార్యకర్తల సమావేశం వరకు కూడా ఆమె ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కానీ, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కానీ ఆమె వ్యక్తిగతంగా దూషించినటువంటి పరిస్థితి లేదు. మరి వైవి సుబ్బారెడ్డి గారు కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు చాలా దారుణంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మా రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారి మీద. మేము వైసీపీ నాయకులకి ఒకటే చెప్పదలుచుకున్నాం, మీరు మాట్లాడేటప్పుడు వ్యక్తిగతంగా విమర్శలు చేస్తే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని, తగినటువంటి బుద్ధి చెప్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా తెలియజేస్తా ఉన్నారు. మీరు మనసులో ఏదో ఉంచుకొని ఆమె అడిగినటువంటి ఏ ప్రశ్నకి కూడా, అంటే ఆమె అడుగుతున్నది ఒకటే, మీరు రాష్ట్రాన్ని ఎందుకు అభివృద్ధి చేయలేదు? మీరు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే చూపించండి. ఏం జరిగింది? దాదాపు 8 లక్షల కోట్ల అప్పు చేశారు 5 సంవత్సరాల్లో. 8 లక్షల కోట్లను తీసుకొచ్చి మీరు ఎక్కడ పెట్టారు? వెలుగొండ ప్రాజెక్టు మీద పెట్టారా? పోలవరం ప్రాజెక్టు మీద పెట్టారా? రాష్ట్రానికి రాజధానులు కట్టారా? ఇంకా ఏ అభివృద్ధి జరిగింది? ఒక రోడ్డు వేసిన పాపం లేదు. మరి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన అవకాశాలు కూడా ఎక్కడా కనిపించట్లా. ఆ మాటలు అడుగుతూ ఉంటే వాళ్ళు వ్యక్తిగతంగా ఆమె మీద దూషించడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇకనైనా వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని, మీరు చేసినటువంటి అభివృద్ధి ఏదైనా ఉంటే రాష్ట్ర ప్రజలకు చూపించాలని చెప్పేసి షర్మిల గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అది కాకుండా వ్యక్తిగత దాడి చేస్తే కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి కానీ, జగన్మోహన్ రెడ్డి గూండాలకు కానీ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు భయపడదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త షర్మిల గారికి ఒక సైన్యంలాగా నిలబడి తరిమి కొడుతుంది వైసీపీ నాయకుల్ని, వైసీపీ వాళ్ళని అని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఎక్కడైనా సరే బుద్ధిగా సిద్ధాంతాల మీద మాట్లాడండి, అభివృద్ధి మీద మాట్లాడండి, మేము స్వాగతిస్తాం. మీ ఇష్టం వచ్చినట్లు పేలితే అది మంచి పద్ధతి కాదని తెలియజేస్తూ, అలాగే జిల్లా నుంచి వేలాదిగా తరలిచ్చినటువంటి మరి కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తలకి, నాయకులకి, కార్యకర్తలకి ఈ విజయంలో పాలు పంచుకున్నటువంటి, నాతో పాటు కష్టపడి పనిచేసినటువంటి జిల్లా కమిటీ నాయకులు మల్లికార్జున రెడ్డి కానీ, ఆజాన్ రెడ్డి కానీ, బుజ్జి కానీ, ఉంగరాల సీన్ కానీ, సంజయ్ రెడ్డి కానీ, మన సామ్యులు కానీ, వీళ్ళందరూ కూడా పూర్తిగా, రసూలు, జాకోబ్, వీళ్ళందరూ మరి జిల్లా ఎర్రగొండపాలెం నుంచి అయితే చాలామంది, కొండయ్య కానీ, మస్తాను, శ్రీనివాసరెడ్డి, మోషే, డాక్టర్ అనిల్, వీళ్ళందరూ ఎంతో కష్టపడ్డారు. గిద్దలో నుంచి రంగస్వామి, మార్కాపురం నుంచి జాయిద్ అన్వరు, అలాగే నజీరుద్దీను, మన వెంకటరామరెడ్డి, దర్శి నుంచి కొండారెడ్డి, ఇట్లా ప్రతి ఒక్కళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఎంతో శ్రమించి హృదయపూర్వకంగా ఈ సభను సక్సెస్ చేయాలి అనేటువంటి ఒక ఆలోచనతో బాగా సక్సెస్ చేసినందుకు మీ అందరికీ కూడా చేతులు జోడించి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి రాష్ట్రంలో రాబోయే 2 నెలల్లో జరిగేటువంటి ఎలక్షన్లో కూడా
ఇదే ఉత్సాహంతో ఇదే ఉత్తేజంతో ఎన్నికల్ని ఢీకొందాం. మరి షర్మిల గారి నాయకత్వాన్ని బలపరుద్దాం, కాంగ్రెస్ పార్టీకి మంచి విజయాన్ని చేకూరుద్దాం అని చెప్పేసి కార్యకర్తలకి నాయకులకి అందరికీ తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.